ఇంకోసారి కూడా చూడొచ్చు, చాలాసార్లు చూడొచ్చు. గేమ్ చేంజర్ దీని ముందు అసలు ఏమీ కాదు. కొట్టేశాడు బాలయ్య నెక్స్ట్ టైం. జై బాలయ్య. చాలా బాగుంది స్టోరీ, చాలా గూస్ బాంబ్స్ వచ్చేసాయి ప్రతి సీన్కి అయితే. అసలు బాబీ డియోల్ చాలా బాగా చేశాడు యాక్టింగ్, బాలయ్య బాబు కూడా అంతా బాగుంది. అంతే పేలిపోతున్నాయి లోపల, అసలు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అసలు. ఇప్పుడు వస్తాయి, ఇంకా చాలా వస్తాయి బయటికి, పగిలిపోతాయి. ఏంటండి బాలయ్య గారు ఒక సీన్ సూపర్ సూపర్ నాకు చాలా నచ్చింది. చిన్న అమ్మాయి కూడా ఒకటి ఉంటుంది, నాకు చాలా నచ్చిన అమ్మాయి మంచిగా యాక్టింగ్ చేసింది. సూపర్ ఉంది. భయపడా నాకు తెలియవు, నేను అలాంటి డైలాగులు చెప్పలేను. కొట్టారు. క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ, దాబిడి దిబిడి అంతా అందరూ ఆల్రెడీ విన్నారు సాంగ్ని, సో చాలా మంచిగా ఉంది. బాబీ డియోల్ ఎంత సర్ప్రైజ్, నాకు తెలియలేదన్నమాట ఉన్నారని చెప్పి మూవీలో. సో పర్ఫెక్ట్ కాస్టింగ్ బాలయ్య అండ్ బాబీ డియోల్, చాలా బాగుంటుంది మూవీ. మ్యూజిక్ అమేజింగ్, చాలా బాగుంది, మాస్టర్ పీస్. అది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందన్నమాట, ప్లాట్ ట్విస్ట్ పైన ప్లాట్ ట్విస్ట్ వేస్తున్నారు. సో చాలా బాగుంది. ఒక్క డైలాగ్ నాకు గుర్తుంది, అది మాత్రం చెప్తా. నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను, అదే దానికన్నా గ్రేటెస్ట్ డైలాగ్ నేను ఇంకా వినలేను. అంతే, అంతా క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ లైక్ non-stop action sequences and everything is like worth capturing. Everything is great. It's great. Anta as usual Taman music, it's amazing. Dabdi dibdi anta kuda amazing as usual. Yeah, full plot twist by the plot twist kada. I don't want to spoil the movie, that's why I'm not giving much, but like Daku character lo gurram se sequences adi baagunda ledante first half నాకు సెకండ్ హాఫ్ ఇంకా నచ్చింది. ఆఫ్టర్ లైక్ ద ఇది యా, సో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫర్ సంక్రాంతి. 100% పర్ఫెక్ట్. ఊర్వశి ఐటమ్స్ దగ్గర అది నాకు అన్నెసెసరీగా అనిపించింది ఆనెస్ట్లీ. షీ యాడెడ్ నో పాయింట్ టు ద స్టోరీ. ఓకే, యా, దొత్త వచ్చింది ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వచ్చింది అంతే, దానిపైన ఏం లేదు. అంటే ఇంతకుముందు బాలకృష్ణ గారి చెన్నకేశ్వర రెడ్డి సమసమారెడ్డి ఆ ప్లాట్ లో ఉంటుందా ఇదేమన్నా? లేదు, ఏం ప్లాట్ లోనే లేదు ఇది అసలు. ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది, అయితే ఏం చేయాలి చెప్పండి. సినిమా మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ బాలయ్య బాబీ డియోల్, ఇంకేమన్నాలి, అమేజింగ్ మూవీ. హ్యాండిల్ చేశారు బాలబాబు గారు, డైరెక్టర్ గారు బాలయ్య బాబు గారిని కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఆబ్వియస్లీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే చాలా మంది హ్యాండిల్ చేయలేదని అంటున్నారు. లేదు చాలా బాగా. హాయ్, చాలా బాగుంది మూవీ. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ప్రతి ఫైట్ సీన్ బాగుంది, లాస్ట్కి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఇన్ని విధాలుగా యాక్టింగ్ చేయగలిగింది ఆయన ఒక్కరే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్లా అనిపించింది, బట్ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్, సీన్స్కి బీజిఎమ్స్కి చాలా బాగా సూట్ అయింది. అలా ఏం లేదు, ప్రతి సీన్ బాగుంది. డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే, వార్ వన్ సైడ్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు. సినిమా అయితే సూపర్ హిట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అంతా అయిపోతే ఏమీ లే భయ్య, ఈ సంక్రాంతికి అయిపోయిన మూవీ అంటే ఇంతవరకు ఏం లేదు అసలు. గేమ్ చేంజర్ జర బెటర్ అంటే గేమ్ చేంజర్ అది కూడా అంతే ఉందనుకోండి, రెండు దొందే ఏదో అంతేం వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఇంపాక్షన్ అది చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది. సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది, కానీ ఇది అన్ని వేస్ట్. డాక్ మహారాజా లేదు, నేను వేయాలా దాన్ని ఊరా. మనం ప్రతి ఒక్కరు చూడాలి. మనం బొమ్మ వచ్చేప్పటికి స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ మటుకు జనం బొమ్మ అదిరిపోయింది. ఎక్కడికి కనెక్షన్ లేకుండా, ఆ విధంగా సబ్జెక్ట్ లేకుంటే ఒక ప్రేక్షకుడు డెప్త్తో పాయింట్ అయ్యేవాడు. కానీ అట్లా లేకుండానే
ఎంత విధిగా తీసుకొని ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఒక ప్రాజెక్ట్ కోసం కానీ ఊరు జనాల కోసం కానీ ఆ విధంగా లాక్కోంచాలంటే కన్నా మనం ప్రతి ఒక్కరో సబ్జెక్ట్ చూడాలి. ఫస్ట్ అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ఆ స్లోగా ఒక మసాలా పెట్టినాడు, దాని గురించి విమర్శలు వచ్చినాయి. దాంట్లో అంత ఏమి ఉలకరగా లేదు. కానీ మసాలా ఉంటేనే యూత్కు బాలయ్య ఫ్యాన్స్ కూడా మసాలా ఉంటుంది, ఒక ఉత్సాహం వస్తుంది. జై బాలయ్య అంటే ఆ విధంగా లేకుంటే ఎట్లా సుప్పు అయిపోతుంది. సుప్పు కాదు సప్పు, దంచుడే, కొట్టుడే. జై బాలయ్య సూపర్ డూపర్ హిట్. ఇది మటుకు ఎవరికైనా తక్కువ వంచేది వేసేదాని కాదు. బాగా తీసుకొని వచ్చాడు బాబీని చూపించాడు ఈ సినిమాలో. గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్టే. కానీ ప్రతి ఒక్కరు చూడాలా, మీరు కూడా చూడండి. దాని తర్వాత బొమ్మ అదిరిపోతే. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఇది ఒక 100 days దాకా వెళ్తుంది ఈజీగా. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్స్. అన్డౌటెడ్లీ డెఫినెట్లీ డాకు మహారాజ్ ఇస్ లాట్ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, మనకు అఖండ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. డాకు మహారాజ్ ఈస్ బెటర్ దాన్ వీరసింహారెడ్డి అండ్ మనకు భగవంత్ కేసరి. సో డాకు మహారాజ్ ఏంటంటే మనం హ్యాపీగా లైన్ 1లో చేర్చేయచ్చు. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి మూవీస్ లైన్ 1లో చేర్చేయచ్చు. సో అంతా ఉంటుంది బ్రో. బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు, సెటిల్డ్గా ఉంటుంది మనకు. సో మాసు ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరు కలిపి హ్యాపీగా చూడొచ్చు. బాయ్ అంటారనమాట. ప్రతి ఎలివేషన్లో మీరు బాహుబలి ఇంటర్వెల్ సీన్లో కొన్ని ఎలివేషన్ షాట్లు ఉంటాయి, కింద కూర్చుని ఇలా అంటారు కదా, ఏంట్రా బాబు ఈ సినిమా కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ ఎలివేషన్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. కోట్లు పోసేలేదు కానీ అసలు ఫైట్ సీన్లు, ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేశారు. సాంగ్స్, డ్యాన్సులు అసలు చాలా బాగున్నాయి, ఎక్కడ ల్యాగ్ లేదు. అండ్ సినిమాకి అండ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పాప స్టోరీని పట్టుకున్నారు. అందరూ అనుకుంటారు, సినిమా ఆడియన్స్ అందరూ ఏమి ఉందో ఆయన కూతురు అనుకుంటారు. సినిమా చూసినట్టుగా అర్థమవుతుంది బాబీ గారు ఎలాగ మలుపు తిప్పారు స్టోరీని. అండ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎవడు కూర్చోడు, నరాలు దిగిపోతాయి. కానీ ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఇంచక్క చూడొచ్చండి. ఎక్కడా కూడా వల్గారిటీ ఏం లేదు. అంటే ఊర్వశి సాంగ్ ఒక్కటే కొంచెం కళ్ళు మూసుకుంటే సరిపోద్ది అంతే. ఎందుకంటే వాయించి పడేసాడు ఒక్కొక్కరిని. ఆ అమ్మాయి 4 సినిమాలు ఒప్పుకోదు ఇంకా. సరే ఓవరాల్గా చెప్పాలంటే సినిమా బాగుందండి. ఓకే.